ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎడిటెడ్ వీడియో. రిజర్వేషన్లు రద్దు చేస్తామనేలా ఆయన మాటలను ఎడిట్ చేసి వైరల్ చేశారు కొందరు. వారెవరో గుర్తించే పనిలో ఉన్నారు ఢిల్లీ పోలీసులు. అయితే ఇది కాంగ్రెస్ నేతల పని అంటూ ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టడం కొత్త వివాదాన్ని రాజేసింది. ఈ కేసు వెనుక లక్ష్యం కాంగ్రెస్ను బద్నాం చేయాలని అన్నది ఆ పార్టీ వాదన. కానీ అది నెరవేరుతుందా? ఆ పరిస్థితి ఉందా? ప్రస్తుత పరిణామాలు చూస్తే అర్థమయ్యేదేంటి? రిజర్వేషన్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ టాపిక్ పైనే పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. విమర్శలు, వాటికి కౌంటర్లు అన్నీ ఈ అంశంపైనే, ఈ అంశం చుట్టే. మోడీ మాట్లాడినా, రాహుల్ మాట్లాడినా, సింపుల్గా చెప్పాలంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇదే టాపిక్ పై చర్చ జరుగుతోంది. అలా చర్చిస్తున్న సమయంలోనే బయటికి వచ్చింది అమిత్ షా ఎడిటెడ్ వీడియో. దేశవ్యాప్తంగా ఓ సంచలనం సృష్టించింది. నిజం చెప్పాలంటే రాజకీయాలను కుదుపు కుదిపేసింది ఈ వీడియో. అయితే ఇది ఫేక్ వీడియో అని తేల్చారు. ఒరిజినల్, ఫేక్ వీడియోలు పక్కపక్కన పెట్టి మరీ వైరల్ చేశారు. ఇక్కడ మొదలైంది అసలు రాజకీయం. ఈ వీడియో క్రియేట్ చేసింది కాంగ్రెస్ నేతలే అంటూ దేశవ్యాప్తంగా పలువురిపై కేసులు నమోదయ్యాయి. అందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పటికే అరెస్టులు కూడా జరుగుతున్నాయి. టీపీసీ సోషల్ మీడియా వింగ్ నేతలకు నోటీసులు జారీ చేశారు. బాగుంది. బట్ ఇందులో సీఎం రేవంత్ రెడ్డిని కూడా చేర్చడం ఎందుకనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్. దీని వెనుక రాజకీయ కారణాలే ఉన్నాయనే దానిపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చేసినంతగా మరెవరూ చేయలేదని చెప్పాలి. లిటరల్గా ప్రజాబాహుళ్యంలోకి ఆ పాయింట్ను తీసుకెళ్లగలిగారు రేవంత్ రెడ్డి. ఆయన ప్రతి సభలో ఇదే అంశంపై మాట్లాడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా జాతీయ మీడియాలోనూ దీనిపై చర్చ మొదలైంది. బీజేపీ పెద్దలు ఇది గమనించే ఈ కేసులో కావాలనే తనను ఇరికించారంటున్నారు రేవంత్ రెడ్డి. 2000 సంవత్సరంలో ఫిబ్రవరి 22, 2000 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు. ఈ గెజిట్ నోటిఫికేషన్లో ఒక పారాగ్రాఫ్ నేను చదివి వినిపిస్తాను. whereas the national agenda for governance contains a pledge that a commission shall to review the constitution of India in the light of more than 50 years of its working and make suitable recommendations for any possible changes, and this pledge was affirmed in the President's address followed by a motion of thanks from the both House of Parliament. స్పష్టంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు మాట్లాడిన ప్రసంగం తర్వాత మేము ఒక కమిషన్ అపాయింట్ చేస్తున్నాము అని గెజిట్ నోటిఫికేషన్. ఈ గెజిట్ నోటిఫికేషను మీలాగా ఫేక్ వీడియోలను, ఫేక్ లేకపోతే ఆధారాలను సృష్టించలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పార్లమెంట్లో ఈ గెజిట్ నోటిఫికేషన్ ఉంటుంది. నిజానికి రేవంత్ రెడ్డి ఇమేజ్ను డ్యామేజ్ చేయాలనుకుంది బీజేపీ. నేషనల్ వైడ్గా డిస్కషన్కు కారణమైన ఆయనను ఎన్నికల ముందు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లాలనుకున్నారు. అందుకే ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడమే ఆలస్యం. 24 గంటలు గడవక ముందే పోలీసులు హస్తిన నుంచి భాగ్యనగరానికి వచ్చేశారు. నోటీసులు ఇచ్చారు. బట్ సీన్ కాస్త రివర్స్ అయింది. ఎక్కడైతే బదనాం చేయాలనుకున్నారో అక్కడే ఆయన మరింత ఫేమస్ అయ్యారు. ఎవరు ఎడిట్ చేశారో తెలియదు, ఎవరు వైరల్ చేశారో గుర్తించలేదు. షేర్ చేసిన వారిపై మాత్రం కేసులు పెట్టేసి విచారణ పేరుతో హడావిడి చేయాలనుకున్నారు. కానీ అది అయ్యేలా కనిపించడం లేదు. మనం ముందు చెప్పుకున్నాం, వీడియోలు ఫలానా న్యూస్ ఛానల్స్ టెలికాస్ట్ చేసిన వీడియోలు, లేదంటే వాటి పేరుతో వచ్చిన ఎడిటెడ్ వీడియోలు. రేపు విచారణలో కూడా ఇదే విషయాన్ని పోలీసులకు చెబుతారు పార్టీల సోషల్ మీడియా ఇన్ఛార్జీలు. అప్పుడు వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై విచారణ ప్రారంభమవుతుంది. కానీ ఇదంతా జరిగే లోపు ఎన్నికలు ముగుస్తాయి. కానీ ఆ లోపు మీడియాలో మాత్రం కాంగ్రెస్ నేతలు విచారణకు హాజరయ్యారని, అమిత్ షా ఫేక్ వీడియోలు వైరల్ చేసిన కాంగ్రెస్ నేతలని, దానికి బీజేపీ రియాక్షన్స్, కాంగ్రెస్ కౌంటర్స్, ఇవే తప్ప మరేం కనిపించదనుకున్నాం. కానీ ఈ విషయాలు కూడా జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే తెలంగాణ బీజేపీ నేతలు చేసిన పనులు ఎలా ఉన్నాయి. ఓ రకంగా తెలంగాణ బీజేపీ నేతలు తెలియకుండానే ఢిల్లీ పెద్దలకు ఒక షాక్ ఇచ్చారు. అలా ఎలా అనే కదా మీ డౌట్. ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత హడావుడిగా రాష్ట్ర నేతలు కూడా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇక్కడి పోలీసులు కూడా విచారణ షురూ చేశారు. ఎప్పుడైతే ఢిల్లీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్కు వచ్చారో సరిగ్గా అదే సమయానికి వారందరినీ అదుపులోకి తీసుకున్నారు సిసిఎస్ పోలీసులు. వారిని విచారిస్తున్నారు. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులకు ఇప్పుడు నిరాశ ఎదురైంది. హైదరాబాద్ నుంచి నిందితులను తరలించారని హెడ్లైన్స్ ఎక్స్పెక్ట్ చేసిన ఢిల్లీ బీజేపీ పెద్దలకు ఇక్కడ నిరాశ ఎదురైంది. కేసు ఎలా నమోదు చేస్తారని ఇటు సీఎం రేవంత్ రెడ్డి వాయించేస్తున్నారు. రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ తీరు ఇది కాదా అంటూ ఆధారాలతో చూపిస్తున్నారు. అటేమో ఢిల్లీ పోలీసులకు హైదరాబాద్ పోలీసులు చెక్ పెట్టేశారు.
ఈ మొత్తం ఎపిసోడ్లో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందే కానీ ఎక్కడా తగ్గినట్టు కనిపించడం లేదనేది కాంగ్రెస్ వాదన. సో ఈ కేసు బీజేపీకి బూమరాంగ్ అయింది తప్ప సాధించింది అయితే ఏం లేదన్న చర్చ జోరుగా జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.